యూట్యూబ్ ఛానల్‌లో షార్ట్స్ చేస్తే ఛానల్ డెడ్ అవుతుందా అంటే మేబీ డెడ్ అవ్వచ్చు. లేకపోతే షార్ట్స్ చేయకపోవటం వల్ల మీ ఛానల్ గ్రోత్‌ని మీరే తలుపులు వేసి 4 తాళాలు వేసి ఆపేసినట్లు మీ ఛానల్ గ్రోత్‌ని మీరే ఆపుకున్న వాళ్ళు కూడా కావచ్చు. మీకిక్కడ డౌట్ రావచ్చు. అన్న నువ్వు షార్ట్స్ చేస్తే డెడ్ అవుతుంది అంటున్నావు. చేయకపోయినా కూడా గ్రోత్ రాదంటున్నావు. మరి ఈ రెండిటిని మేనేజ్ చేసుకొని మన ఛానల్‌ని ఏ విధంగా గ్రో చేసుకోవాలనేది. ఈ వీడియోలో మనం ఇదే మాట్లాడుకోబోతున్నాం. మీకు ఇందులో సింపుల్ ఒక స్ట్రాటజీ అయితే చెప్పబోతున్నాను. అంతకంటే ముందు వెల్కమ్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సాయిరామ్ పొన్నం. ఇందులో యూట్యూబ్ అఫీషియల్ అప్డేట్స్ అందరికంటే ముందు దొరుకుతాయి. అలాగే గోల్డెన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా గ్రో అవ్వాలని మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, షార్ట్స్ చేస్తే మన ఛానల్ డెడ్ అవుతుందని ఎందుకు అంటున్నాను అంటే బేసిక్‌గా మన మానవ మృగాల సైకాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే మనం ఏదైనా కనెక్ట్ అయినామనుకోండి, దేన్నైనా చూడడానికి గానీ, లేకపోతే దేనికైనా అలవాటు పడ్డామనుకోండి, దాన్నే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే మనం షార్ట్స్ చేస్తూ ఉంటే మనకు ఎక్కువగా షార్ట్ వ్యూవర్సే ఎక్కువగా వస్తూ ఉంటారు. షార్ట్ వ్యూవర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ ఫస్ట్ వాళ్ళకు షార్ట్స్ మాత్రమే చూపిస్తుంది. వాళ్ళు దాని మీద క్లిక్ చేసి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అందులోని వీడియో వస్తే చూడడం జరుగుతుంది. ఓకేనా? అలాగే సెకండ్ కేటగిరీ ఇందులో ఏమవుతుంది అంటే, వాళ్ళు లాంగ్ చూస్తారు, అలాగే షార్ట్స్ చూస్తారు. 2 కూడా మిక్స్ చూడడం జరుగుతుంది. 2 చూడకుండా ఏదో ఒక్కటి మాత్రమే లాంగ్ చూసే వాళ్ళైతే ఉండరు. 2 మిక్స్ అయితే చూస్తారు. బేసిక్‌గా మనం అందరం కూడా ఇలానే చేస్తూ ఉంటాం. అలాగే ఇలానే చూస్తూ ఉంటాం. అయితే మనం క్రియేటర్స్‌కొచ్చేసరికి చాలామంది షార్ట్స్ చేస్తూ ఉంటారు. షార్ట్స్ చేస్తూ మధ్యలో లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, నీ దగ్గర షార్ట్ వ్యూవర్స్ మాత్రమే ఉన్నారు. అలాగే నీకు ఎక్కువగా వ్యూస్ షార్ట్స్ మాత్రమే వస్తున్నాయి. కానీ లాంగ్‌కి రావట్లేదు. ఎందుకంటే ఆ వీడియోస్ అనేది షార్ట్ వ్యూవర్స్‌కి కనెక్ట్ అవుతున్నాయి. ఆ వీడియోస్ వాళ్ళకి సజెస్ట్ చేసినా కూడా వాళ్ళు స్క్రోల్ చేయరు. వాళ్ళు బ్రౌజ్ ఫ్యూచర్‌ని వాడరు. ఓన్లీ షార్ట్సే చూస్తారు కాబట్టి మనకక్కడ వ్యూస్ అనేది రావు. అయితే బ్రో మీకు ఇప్పటి నుండి షార్ట్స్ క్రియేట్ చేయవద్దా అంటే, క్రియేట్ చేయవద్దు అని నేను చెప్పట్లేదు. క్రియేట్ చేయాలి. బట్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకొని మరీ చేయాలి. ఏంటి అంటే, నువ్వు ఛానెల్ క్రియేట్ చేసేటప్పుడే ఒక ఎయిమ్ మీద రావాలి. ఎందుకు నేను ఛానెల్ క్రియేట్ చేస్తున్నాను? లాంగ్ కోసం క్రియేట్ చేస్తున్నానా? లేకుంటే షార్ట్ వీడియోస్ కోసం క్రియేట్ చేస్తున్నానా? షార్ట్ వీడియోస్ కోసం క్రియేట్ చేస్తే లాంగ్ వీడియోస్‌ని బేసిక్‌గా వాడుకోవాలి. అలాగే లాంగ్ వీడియోస్‌ని క్రియేట్ చేసినట్టయితే లాంగ్ వీడియోస్‌నే నేను చెయ్యాలి. ఎక్కువగా యూట్యూబ్ నుంచే సంపాదించుకోవాలి. యూట్యూబ్‌లో ఒక కెరియర్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు షార్ట్స్‌ని సెకండరీగా పెట్టుకొని లాంగ్‌ని ఎక్కువగా చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఇందులో వివరించి చెప్పాలి అంటే, ఒకవేళ మీరు షార్ట్స్ కోసమే ఛానెల్ క్రియేట్ చేసిరనుకోండి, ప్రతిరోజు ఒక్కొక్క షార్ట్ అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. అలాగే వారానికి 1, 2, 3 ఈ విధంగా లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ నీ కంటెంట్ బాగా ఉంటే, నీ అదృష్టం బాగా ఉంటే, వ్యూవర్స్ వచ్చేదుంటే వచ్చేస్తారు. ఒకవేళ లాంగ్ అలాగే షార్ట్స్ సేమ్ కంటెంట్ అయితే. అలాగే నువ్వు లాంగ్ వీడియోస్ చేయాలి అనుకుంటే, ఖచ్చితంగా నువ్వు షార్ట్స్‌ని రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయకుండా ఓన్లీ వీక్‌కి 2 లేకుంటే 3 అంతకు మించకుండా చూసుకోండి. ఎందుకంటే లాంగ్ అలాగే షార్ట్స్‌ని మెయింటైన్ చేసే ప్రతి ఒక్క పెద్ద యూట్యూబర్ ఇదే విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఛానల్స్‌ని. ఇలా చేసినట్లయితేనే మన ఛానల్ గ్రో అవుతుంది. ఎందుకు ఇలా చేయటం వల్ల గ్రో అవుతుంది అంటే, నువ్వు వీక్లీ ఒక 3 షార్ట్స్ చేసినావు. 3 షార్ట్స్ చూసిన వాళ్ళు ఒకవేళ నీకు కనెక్ట్ అవ్వకపోయినా రెగ్యులర్‌గా లాంగ్ వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నావు గదా! అందులో ఏదైతే నీకు ఇంప్రెషన్స్ బ్రౌజ్ ఫ్యూచర్ నుంచి వచ్చిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నీకు కనెక్ట్ అవుతారు. అలాగే బ్రౌజ్ ఫ్యూచర్ నుంచి వచ్చే ఆడియన్స్ అందరూ గూడా నీ కంటెంట్ బాగా ఉండి, నీ థంబ్‌నెయిల్స్ ఇవన్నీ అట్రాక్టివ్‌గా ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా నీ వీడియోస్‌కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. నువ్వు ఎంచుకున్న టాపిక్‌ని బట్టి. ఇది మీరు సింపుల్ స్ట్రాటజీ. మీరు ఒకవేళ నేను 2 మిక్స్ చేసుకుంటూ వెళ్తాను. రోజొక షార్ట్, రోజొక లాంగ్ వీడియో చేసుకుంటూ వెళ్తానంటే అది మీ ఇష్టం. నేను యూట్యూబ్‌లో గమనించిన దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం, నేను నేర్చుకున్న దాని ప్రకారం మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకిక్కడ సింపుల్‌గా చెప్పేది ఏంటి అంటే యూట్యూబ్‌లో నువ్వు సక్సెస్‌ఫుల్‌గా ఛానెల్ రన్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అంటే ఖచ్చితంగా లాంగ్ కంటెంట్ చేయడానికే రావాలి. లాంగ్ కంటెంట్ చేయాలనుకున్న వాళ్ళు షార్ట్స్‌ని తక్కువగా అప్‌లోడ్ చేయాలి. అలా అయితేనే మనం మిక్స్‌డ్ కంటెంట్ చూసే వాళ్ళని దారిలోకి తీసుకొచ్చి మన వీడియోస్‌ని చూపించగలుగుతాం. అదే నువ్వు షార్ట్సే ఎక్కువ చేసి లాంగ్ తక్కువ చేసుకుంటూ లేకుంటే రెండిటిని అప్‌లోడ్ చేసుకుంటూ ఒకేసారి ఈ విధంగా నువ్వు అప్‌లోడ్ చేసినావనుకో ఏమవుతుంది అంటే నీకు షార్ట్ వ్యూవర్స్ ఎక్కువగా వస్తారు.
అలాగే లాంగ్ వ్యూవర్స్ అనేది చాలా చాలా తక్కువ రావడం జరుగుతుంది. దీనివల్ల నీకు ఎక్కువ ఆడియన్స్ అనేది కనెక్ట్ అవ్వరు. ఆడియన్స్ కనెక్ట్ అవ్వముందుకు నీకు వ్యూస్ రావాలి అంటే అస్సలు కూడా రావు. మీరు ఎక్కడ ఏ పెద్ద యూట్యూబర్‌నైనా చూడండి. వాళ్ళ స్ట్రాటజీని చూడండి. వాళ్ళు సింపుల్‌గా ఇదే విధంగా అయితే చేస్తారు. 2 ఒకేసారి, 2 ఒకే రోజు ఈ విధంగా అయితే అప్‌లోడ్ చేయరు. ఇలా చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మీరు ఏ ఛానల్ అయినా చూసుకోవచ్చు. అసలే మరి నేను షార్ట్సే క్రియేట్ చేయను అంటే ఖచ్చితంగా షార్ట్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకనంటే తక్కువ వీడియోస్ చేసినా గూడా మీకెక్కువ సబ్‌స్క్రైబర్స్ రావడం జరుగుతుంది. ఎక్కువ వ్యూస్ రావడం జరుగుతుంది. నువ్వు మంచి కంటెంట్ ఇచ్చినట్లయితే. ఆ వ్యూస్ అలాగే సబ్‌స్క్రైబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇన్‌యాక్టివ్ సబ్‌స్క్రైబర్స్ అయినా కూడా వచ్చిన వ్యూవర్స్ అంటే నీ బ్రౌజ్ ఫ్యూచర్‌లో చూసి నీ లాంగ్ వీడియోస్ చూడడానికి వచ్చిన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో నీ సబ్‌స్క్రైబర్ బేస్‌ని చూసుకొనైనా ఇదొక మంచి ఛానల్ అని అర్థం చేసుకునే విధంగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు షార్ట్స్‌ను గూడా క్రియేట్ చేయాలి. బట్ ఈ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ క్రియేట్ చేయండి. ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో అవుతుంది. ఇదొక నా ఒపీనియన్. అలాగే నేను రిసర్చ్ చేసిన దాన్ని బట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంత సింపుల్‌గా మీకు ఎవ్వరు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు చెప్పాల్సిన 2, 3 విషయాలు ఒక స్ట్రాటజీ చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్‌లో కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్‌లో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చలేదా? అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఒక లవ్ సింబల్ ఇవ్వడానికి ప్రయత్నించండి కామెంట్ సెక్షన్‌లో. ఎందుకంటే మీరు అలా ఇచ్చినట్లయితే మీకు ఈ వీడియో నచ్చిందనైతే నాకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధే రాధే. అలాగే మీకు యూట్యూబ్‌లో గానీ, లేకుంటే యాడ్‌సెన్స్‌లో గానీ ఏ ప్రాబ్లమ్ ఉన్నా డైరెక్ట్ మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. మీకు పూర్తి సహాయం చేయబడును. డబ్బులైతే పడతాయి.